సుమలత. వెల్కమ్ టు వాస్తవాలు లైవ్ టీవీ న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రజాభవన్ వద్ద ధర్నాకు దిగనున్న దళిత బంధు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏకకాలంలో నిర్వహించబడతాయి. ఈ సంస్కరణలకు మరింత వేగవంతం. ఎక్కడో టెక్నికల్ కారణాల వల్ల ఆగిన రుణమాఫీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం లెక్కలకు మంత్రుల లెక్కలకు పొందడం లేదంటున్న బీఆర్ఎస్ నాయకులు. మా కొరత నియోజకవర్గంలో కనీసం 25% మంది రైతులకు కూడా రైతు రుణమాఫీ జరగలేదంటున్న హరీష్ రావు. అందరూ నాతో ఫోటో కావాలి అంటున్నారు. నాకు నారాయణతో ఫోటో కావాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజాభవన్ వద్ద ధర్నాకు దిగనున్న దళిత బంధు బాధితుడు. ప్రజాభవన్కు చేరుకుంటున్న దాదాపు 500 మంది లబ్ధిదారులు. ప్రభుత్వం వెంటనే తమ ఖాతాలలో డబ్బులు జమ చేయాలని డిమాండ్. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో అపూర్వమైన పరివర్తన తీసుకురావడానికి కట్టుబడి ఉంది. నేడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ సభలు ఏకకాలంలో నిర్వహించబడతాయి. ఇది ఈ సంస్కరణలకు మరింత వేగవంతం చేస్తుంది అని, ఈ చారిత్రాత్మక సందర్భంగా ప్రతి ఒక్కరూ మీ సంబంధిత పంచాయతీల గ్రామ సభలలో పాల్గొని మీ గ్రామాల సమగ్ర ప్రగతికి, స్వయం పాలనకు సహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం ఆశించిన విజయాన్ని సాధించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ విప్లవ యొక్క ప్రగతిశీల మార్గంలో మనం కలిసి ముందుకు సాగుదామన్నారు. ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మీ పంచాయతీల్లో గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. కుక్కకు బొక్క దొరికినట్టు ఎక్కడో టెక్నికల్ కారణాల వల్ల ఆగిన రుణమాఫీ లబ్ధిదారులను ఏరి కోరి వీడియోస్ పెడుతున్నారు. మేం పెట్టే ఈ వీడియోను కూడా ఒకసారి విని తరించండి. మాది జాలియామ విలేజ్, గజ్వెల్ మండలం. నా పేరు రాములు, గంగల రాములు. నాకు 2 ఎకరాల ల్యాండ్ ఉన్నది. రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మనకు మాఫీ కాలేదు, దళిత బంధు ఇస్తున్నాడు. ఈ దాని వస్తుండే టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన. నా ఏమన్నా ఒక 10 రూపాయలు కూడా బెనిఫిట్ పొందలేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా చేసిన. దళిత బంధు ఇస్తున్నాడు, ఇదన్నాడు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని కూడా ఎన్నుకున్నాము. ఎన్నుకొని అప్పుడు దానికి సిమ్ ఉండదు కదా, మన గుర్తింపు అనేది ఉండదు కదా. టీఆర్ఎస్లో ప్రభుత్వం ఉన్నదని దాంట్లో పోయినాం కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి అభివృద్ధి చెందలేదు. అన్ని ఊళ్ళలో కూడా కొద్దిగా ఇంతో అంతో అభివృద్ధి జరిగింది. జాలియామలో మాత్రం ఏమీ అభివృద్ధి జరగలేదు. ఒకటి అంతవరకు అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకేం అభివృద్ధి కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేసిండు. నాకు మాత్రం 70,000 లోన్ మాఫీ అయిపోయింది. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది. మరి గతంలో చేస్తా అని చేసిండ? చేయలేదు. ఇప్పుడు మీకు రుణమాఫీ అయినాక కూడా రుణమాఫీ కాలేదని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు అవి చేస్తారు. అదంతా అది తప్పుడు ప్రచారము. అది కావాలని ఇప్పుడు చేసిన ప్రభుత్వం మీద బురద. ప్రతిపక్షం ఉంటే మంచి ఉంటే మంచిగా చేస్తే దాన్ని సరిచేయాలి, చెడు చేస్తే విమర్శించాలి. ప్రతిపక్షం అది. ప్రతిపక్షం అంటే ప్రతిదానికి దుమ్మెత్తిపోసుడు, ఇది చేయలేదు అది చేయలేదు, అల్లము బెల్లం అని ఇవన్నీ చెప్పుడు అది ప్రభుత్వానికి అసలు పద్ధతే. 10 సంవత్సరాలు ఉండి కేసీఆర్ ఏం ఇప్పుడు నడుస్తుంది కదా డ్రామా. ఇప్పుడు నీ ఫామ్ హౌజులు, నీ లెక్క, నీ కుంటలు, నీ చెరువులు నువ్వు ఆక్రమించుకున్నది ఇవన్నీ ప్రభుత్వాలు చూస్తే ప్రజలు చూస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కారు అనుకుంటారు. వాళ్ళు గోల్లు కాస్తారు, బల్లు కాస్తారు. బల్లు ఇచ్చినాము, గోల్లు ఇచ్చినాము. ఇవి ఎందుకు నువ్వు గోల్లు ఇచ్చడం ఎందుకు? మమ్మల్ని ఇదే బల్ల కాడ ఉండన్నా. మా పిల్లలు చదువుకురు. ఇప్పుడు బిఎస్ నర్సింగ్ చేస్తుంది మా బిడ్డ, కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు అది సర్టిఫికెట్ ఇస్తలేరు. ఇప్పుడు ఆమెకు జాబ్ ఎక్కడ పోయినా కానీ ఒక 20,000 ఇస్తామని అంటారు. నీ సర్టిఫికెట్ తీసుకురా అమ్మంటారు. సర్టిఫికెట్ ఇస్తలేరు.
స్కాలర్షిప్ పడేడుతుంది, అది పడతలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో స్కాలర్షిప్ ఇయ్యాక సర్టిఫికేట్లు అయిపోయినాయి. మీకు పైసలు కట్టే నీకు పైసలు వాడేమో 50,000 కట్టనట. 50,000 మేము కట్టేటట్టున్నామా? అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత రుణమాఫీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో లోక్సభ ఎన్నికలలో రైతులను నమ్మించడానికి ఆగస్టు 15 నాడు రుణమాఫీ చేస్తారనే దేవుళ్లపై ప్రమాణాలు చేసి తీరా ఎన్నికలయ్యాక పెట్టుబడి సాయం రైతు బంధు ఇవ్వకుండా ఇదే నెలలో విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున రైతులకు విముక్తి కలిగించినట్లు తమకు తామే అధికంగా ఊహించుకొని పీఆర్ స్టంట్స్తో కొన్ని భజన ఆస్థాన మీడియా సంస్థల్లో ఘోరంత పనికి కొండంత పబ్లిసిటీతో రైతుల సమస్యలు పక్కద్రోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని కోదాడ నియోజకవర్గ గ్రామాలలో రుణం పొందిన అర్హులైన రైతన్నలకు కూడా ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ జరగలేదని ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి లిఖితపూర్వకంగా తెలియజేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం లెక్కలకు మంత్రుల లెక్కలకు పొంతన లేదు. ప్రభుత్వానికి అధికారులకు మధ్య రుణమాఫీపై స్పష్టమైన సమస్య అవగాహన లేదని వీరిరువురి చర్యల వలన రైతులు రుణమాఫీ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు రైతన్నల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతూనే కాలయాపన చేసి 8 నెలలు అయిన తర్వాత ఆగస్టు 15వ తారీఖున మేము చేయబోతున్నాం, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఈ రుణమాఫీ అందరూ విముక్తులైతారని చెప్పిన రేవంత్ రెడ్డి సంకలు గుద్దుకొని డాన్స్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏ గ్రామంలో కూడా రుణాలు తీసుకున్న రైతులకి సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు ప్రభుత్వం తరఫున. ఆ విషయం అధికారులకు చెప్పినా కానీ పైనుంచి మాకు ఎటువంటి ఉత్తర్వులు లేవు, ఇప్పుడిప్పుడే అందుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన నివేదికలు తయారు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అటు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు పాలకులు చేసే ప్రకటనలకి ఇక్కడ అమలవుతున్న అధికారుల ద్వారా అమలవుతున్న పనులకి ఎక్కడ పొంతం లేకుండా అయిపోతుంది. మధ్యలో అడ్డకట్టెల్లో పోకచెక్క మాదిరిగా అటు దేవుడా మా గుంపు మేస్త్రిని కాదు బూతులు మాట్లాడే కంపు మేస్త్రిని క్షమించు స్వామి. ఓట్ల కోసం నీ మీద ఒట్టేసి అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. కానీ మా కొరుట్ల నియోజకవర్గంలో కనీసం 25% మంది రైతులకు కూడా చేయలేదు స్వామి అని హరీష్ రావు అన్నారు. దేవుడా మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు, నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు. ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగాకోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట తప్పిండు. పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం చుట్టుకుంటారంటే ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీనరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతు భరోసా కింద ప్రతి రైతుకు 7,500 వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీనరసింహ స్వామిని మేము వేడుకున్నాం. మేము వదిలిపెట్టాం, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. చేతిలో పట్టిన కాలభైరవా సుమతికే పుట్టిన శూలనే. పంచాయతీ ఆస్తి 8 సెంట్లు అని తెలుసుకున్న రైతు తనకున్న 10 సెంట్లు పంచాయతీకి ఇచ్చిన రైతు నారాయణ. అందరూ నా ఫోటో కావాలి అంటున్నారు, నాకు నారాయణతో ఫోటో కావాలి అంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీ ఆస్తి 8 సెంట్లను తెలుసుకొని నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తారని ముందుకు వచ్చిన రైతు వారు మంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారు మంచి నారాయణరావు గారి ఫోటో మధ్య ఫోటో రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే మొగాడివైతే సెక్యూరిటీ లేకుండా ఊళ్ళోకి రా, పోదాం. కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళోకి వస్తే తరిమి కొట్టాలని ఆలోచనలో ఉన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు. నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊళ్ళల్లోకి రా, సెక్యూరిటీ లేకుండా రా. పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని కాదు, బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు. మేము కూడా వస్తాం, నువ్వు కూడా రా. ఏ ఊరికి పోతావో పోదాం. ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే, ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే. రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది, తప్పు పోలీసులది కాదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం,
ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార గణం మీరేం చెప్తే అది చేయక తప్పదు. పోలీస్ తప్పు కాదు, తప్పు ముఖ్యమంత్రిది, పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేజీల బంగారాన్ని ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పూణేకి చెందిన గోల్డెన్ బాయ్స్. ఒక సెకండ్ ఫోటో తీసుకున్నా కొద్దిగా బస్సు డ్రైవర్ ఆవేదన. 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది. కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై ఆర్టీసీ బస్సును ఆపిన డ్రైవర్. హుజరాబాద్ బస్సులో 55 మందికి గాను 110 మంది ఎక్కారని, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని, కొంతమంది ప్రయాణికులు దిగాలని బస్సు ఆపిన డ్రైవర్. ఇంత మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్, చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా కొనవడం సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా కింద ఇవ్వాలి సార్. డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు ఎక్కువ డ్రైవర్ అంటారు మరి. నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? ఈ సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులో. సైడ్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి. సైడ్లో సీట్లో చూడండి, ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. నేను ఎట్లా నడపాలి సార్ బస్సులు? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా మమ్మల్ని అంటారు సార్. అందుకే ఆపేశాను, మరి ఏం చేయాలి? తుంగతుర్తిలో దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వదిలేసి బీఆర్ఎస్ నాయకులను కొట్టిన పోలీసులు. వాళ్ళకే కొడతారు కానీ వీళ్ళే కొడితే ఏమైంది? వాళ్ళకే కొడతారు కానీ వీళ్ళే కొడితే ఏమైంది? వీళ్ళే కొడతలేదు, వాళ్ళకే కొడతారు. అంతే ఉంటుంది మరి. డ్రైవర్ ఉన్నట్టు మరి. సిఐ డ్రైవర్ వీళ్ళు ఎత్తలేరు అసలు, కింద కొట్టారు. వాళ్ళు ఎత్తలేరు దెబ్బలు వీళ్ళకి ఎత్తలేరు. చైర్ పెట్టుకోండి మంచిగా. వాళ్ళ డిపార్ట్మెంట్ పోలీస్ అయినా డ్రైవర్ వ్యక్తికి ఇదే కలరు ఇడియాలు వేసేయగలరు. వాళ్ళు రిపోర్టర్స్ వాళ్ళు వీళ్ళు చైర్లు పెట్టుకోరు. అదే కింద పడరు అయ్యా, టెంట్ అక్కడ అది. ఏం రాలేస్తారు అయిపోయినాక రిటర్న్ చేస్తుంది.
మరి ఏం చేస్తారు అసలు వదిలిపెట్టాలి వాళ్ళు కింద పడతాడు